ప్రభాస్ నుండి వస్తున్న భారీ చిత్రం 'రాజాసాబ్'. మారుతి దర్శకత్వంలో కామెడీ హారర్ జానర్‌లో ఈ చిత్రం వస్తుంది. మారుతి మాత్రం 'రాజాసాబ్'తో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఫీస్ట్ ఇవ్వడానికి సిద్ధమైంది. అసలైతే సమ్మర్‌లో విడుదల కావాల్సిన ఈ మూవీ మరోసారి పోస్ట్‌పోన్ కాగా, దీనిపైన దర్శకుడు మారుతి స్పందించాడు. చాలా కాలం తర్వాత కూల్ లుక్స్‌లో ఉన్న ప్రభాస్ గ్లిమ్స్‌ను వదిలి అందర్నీ హ్యాపీ చేశాడు. ఆపై ముసలివాడి గెటప్‌లో ఉన్న ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్ తర్వాత అందరూ 'రాజాసాబ్' గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. ఇక తాజాగా ఒక మూవీ ఈవెంట్‌కు హాజరైన దర్శకుడు మారుతి 'రాజాసాబ్' గురించి ప్రేక్షకులకు అప్డేట్ అందించారు. 'రాజాసాబ్ లాంటి సినిమాలను నా నుండి ప్రేక్షకులు ఆశిస్తారు. నా సినిమాల్లో ఏ ఏ అంశాలు ఉంటాయో వాటన్నిటితో కలిపి ఈ సినిమా తీసేలా ప్రభాస్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రభాస్ లాంటి స్టార్ ఈ సినిమాలో నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. తనతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఎలాంటి ప్రెజర్ లేకుండా ఉంటే సినిమా చాలా బాగా వస్తుంది అని చెప్పుకొచ్చాడు మారుతి. అంటే 'రాజాసాబ్' విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ నుండి తాను ప్రెజర్ ఫీల్ అవుతున్నానని చెప్పకనే చెప్పాడు ఈ దర్శకుడు. ఇప్పటికే ఈ మూవీ రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అవుతూ ఉండడంతో మారుతిపై ప్రెజర్ ఆటోమేటిక్‌గా పెరిగిపోయింది. ఇప్పటికే 'రాజాసాబ్'కు సంబంధించిన ఫుల్ స్టోరీ లీక్ అయింది. ఒక థియేటర్ కోసం తాత మనవళ్ల మధ్య జరిగే కథ ఇది అని చాలా కాలం నుండి ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో తాజాగా మాత్రమే కాకుండా మనవుడికి కూడా ప్రభాస్ డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ డ్యూయల్ రోల్స్‌ను సంబంధించిన 2 ఫస్ట్ లుక్స్ ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఇక ఈ మూవీలో ప్రభాస్‌కు జోడీగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ నటిస్తున్నారు. ఏప్రిల్ 10న ఈ సినిమా విడుదల కావాల్సి ఉన్న పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ ఉండడంతో మూవీ మరింత ఆలస్యంగా కానుందని తెలుస్తుంది. ఇదిలా ఉండగా మరోవైపు 'ది రాజాసాబ్' టీజర్ లోడ్ అవుతుందని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే మారుతి ఇండస్ట్రీలో తన సన్నిహితులకు మూవీ సంబంధించిన రఫ్ కట్ చూపించారని, ఈ సినిమా నెవర్ బిఫోర్ సర్ప్రైజులకు అదరగొట్టబోతుందని టాక్ నడుస్తుంది.